నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వాతంత్ర అనంతరం రాజకీయ నవాబ్ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ కు దక్కుతుంది. ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి జిల్లా స్థాయి కార్యక్రమం పేర్కొన్న చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. పోక్సో కేసులో టీచర్ అరెస్ట్. బాలలపై ఏ రకమైన దుర్వినియోగం జరిగినా కఠిన చర్యలు తప్పవు. తల్లిదండ్రులు, పాఠశాల నిర్వాహకులు పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనించి వెంటనే పోలీసులను సంప్రదించాలి. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు విజ్ఞప్తి. వార్తల్లోని వివరాలు. స్వాతంత్ర అనంతరం రాజరిక నవాబ్ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడానికి విశేష కృషి చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ కు దక్కుతుందని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహ కూడలినందు నిర్వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి జిల్లా స్థాయి కార్యక్రమాలలో భాగంగా రాష్ట్రీయ ఏక్తా దివస్ ర్యాలీని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తదితరులు, చుడా చైర్మన్ కట్టారి హేమలత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్ప స్వాతంత్ర సమరయోధుడని, స్వాతంత్రం అనంతరం రక్తం చిందించకుండా చర్చల ద్వారా కాశ్మీర్, హైదరాబాద్లలో కొనసాగిన రాచరిక సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడానికి విశేష కృషి చేశారని అన్నారు. భారతదేశ తొలి హోంమంత్రిగా పనిచేశారని, చరిత్రకారులు తక్కువ శాతం పాఠ్య పుస్తకాలలో రాయటం ద్వారా విద్యార్థులకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్పతనం అంతగా ప్రాచుర్యంలోకి రాలేదన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ లోని వడోదరాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యత విగ్రహాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివస్ ర్యాలీ చేయడం ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్పతనాన్ని ప్రజలకు తెలియబరిచే కార్యక్రమం చేపట్టారని అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో ఉన్న దేశ నాయకులు చాలా మంది పేర్లు తెలుసు, కానీ మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే చరిత్ర రాసినప్పుడు చరిత్రకారులు ప్రథమంగా ఉన్న 4-5-10 మంది గురించి రాశారు, కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి రాయడం చాలా తక్కువ రాశారు. అందువల్ల మన పాఠ్యాంశాల్లో రాలేదు. చాలా మందికి సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు తెలుసు, కానీ ఆయన ఏం చేశాడు, ఈ దేశానికి ఆయన చేసిన మంచి పనులు ఏంటో తెలియలేదు. ఆయన స్వాతంత్ర సమరయోధుడే కాదు, అందరితో పాటు స్వాతంత్ర సమరయోధుడు. దాంతోపాటు 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల్లో ప్రథమ హోంమంత్రిగా ఉండి ఆయన ఈ దేశానికి ఆయన కంట్రిబ్యూట్ చేసింది చాలా ప్రాముఖ్యమైనది. దానిలో ప్రథమంగా ఈ సందర్భంగా మాట్లాడుకోవాలంటే ఒక విషయం, స్వాతంత్రం వచ్చిన నాటికి దేశం మొత్తం కూడా చిన్న ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు. అంటే కొంతమంది నిజాం లాంటి రాజులు, తర్వాత నార్త్లో కొంతమంది రాజులు ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన యూనిఫైడ్ దేశంలోకి రావడానికి సిద్ధంగా లేరు. మిగతా వాళ్ళందరూ వచ్చారు, మనం స్వాతంత్రం ప్రకటించుకున్నాం, కానీ వాళ్ళు రావడానికి సిద్ధంగా లేరు. అట్లాంటి రాజుల్ని కన్విన్స్ చేసి, అట్లాంటి ప్రిన్సుల్ని, అట్లాంటి కింగ్స్ని కన్విన్స్ చేసి వాళ్ళందరినీ కూడా భారతదేశంలో యూనిఫై చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికే దక్కుతుంది. తిరుమల లడ్డూను కల్తీ నెయ్యితో వెంకన్న భక్తుల మనోభావాలను వైసీపీ ముఠా మంటగలిపిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. హిందువుల ఆరాధ్య దైవం, కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం కలియుగ వెంకటేశ్వర స్వామి, కోట్లాది మంది భక్తుల నమ్మకం, విశ్వాసం. అటువంటి దేవాలయంలో వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల పరిపాలనలో అఖిలాండ బ్రహ్మాండ నాయకుడి ప్రసాదంలో జరిగింది కోట్లాది మంది భక్తుల మనోభావాలని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీశాయి. చాలా మంది బాధతో, చాలా మంది దాని మీద బాధపడటం కూడా జరిగింది. అటువంటి కేసులో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో, సిట్ దర్యాప్తులో కీలకమైన విషయాలు బయటపడ్డాయి. హైకమాండ్ ఒత్తిడితోనే కల్తీ నెయ్యి కొనుగోలు చేశానని ఈవో ధర్మారెడ్డి సిట్ విచారణలో చాలా స్పష్టంగా సమాధానాలు చెప్పినట్టు ఈరోజు దినపత్రికల్లో చదివాం. ఎవరా హైకమాండ్ అంటే సమాధానం రాలా. నిన్న దగ్గర 10 గంటల విచారణలో వెంకటేశ్వర స్వామి గొప్పతనం, వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాయంటే లీలలో సంవత్సరాల తరబడి ధర్మారెడ్డి తిరుమల కొండ మీద చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా తాడేపల్లి ప్యాలెస్
జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి కనుసన్నల్లో శాసించాడు. అటువంటి ధర్మారెడ్డి నిన్న విచారణకు వచ్చినప్పుడు మాస్క్ వేసుకొని, కళ్ళజోళ్ళు పెట్టుకొని, నల్ల కళ్ళజోళ్ళు, టోపీలు పెట్టుకొని పక్క రాష్ట్ర తమిళనాడు వాహనంలో ఆ విధంగా రావాల్సిన పరిస్థితిని చేసిన పాపం ఆ విధంగా తీసుకొచ్చింది. ఇక నెక్స్ట్ సుబ్బారెడ్డి వంతు ఉంది, కరుణాకర్ రెడ్డి వంతు ఉంది. హైకమాండ్ ఒత్తిడితోనే నెయ్యి కొనుగోలు చేశాను, తాడేపల్లి ప్యాలెస్ది. ఈ వాస్తవాలు కూడా త్వరలో బయటకు వస్తాయి. కల్తీ నెయ్యిని తెలిసి ఎలా అనుమతించారు, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్న సిట్ ఏదైతే వైసీపీ నాయకులు మాట్లాడితే సిబిఐ అంటారు కదా, సిబిఐ, ఆ సిబిఐ పర్యవేక్షణలోనే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సిబిఐ అధికారులు, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్న సిట్ చెప్పిన విషయాలు చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కి, వైవి సుబ్బారెడ్డికి, కరుణాకర్ రెడ్డికి. వైవి సుబ్బారెడ్డి పిఏ ఖాతాలో 4.69 కోట్లు, అంటే దగ్గర దగ్గర అవి కూడా వేరు ఖాతాల్లోకి మళ్ళీ ఇచ్చేశారు. దగ్గర ఈ కల్తీ నెయ్యి ఈ విధంగా జరుగుతూ ఉంటే టీటీడీ ఈవోకు పట్ల, చైర్మన్లకి పట్ల, తాడేపల్లి ప్యాలెస్లో తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా కోట్లు దండుకుంటున్న జగన్మోహన్ రెడ్డి కూడా పట్ల, ఆనాటి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి కూడా పట్ల. అట్లాగే ఈ కల్తీ నెయ్యిని ఎలా అనుమతించారు, భక్తుల మనోభావాలు దెబ్బతినవా అని ప్రశ్నలు అడుగుతూ ఉంటే కల్తీ జరిగిందని గుర్తించారు. చైర్మన్ సుబ్బారెడ్డికి తెలుసు. ముందు తర్వాత కొన్ని ట్యాంకర్లు అనుమతించారు. ఒక్కొక్క ట్యాంకర్కి ఎంత డబ్బు కమిషన్ ముట్టింది, ఇవన్నీ కూడా హైకమాండు, తాడేపల్లి ప్యాలెస్, టీటీడీ చైర్మన్ ఆనాడు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఇవన్నీ కూడా సిట్ ముందు సమాధానాలు చెప్పాలా. కల్తీ నెయ్యి కేసులో వైవి సుబ్బారెడ్డికి కూడా నోటీసులు. ఎవరండి వైవి సుబ్బారెడ్డి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తోడలుడు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికను మాయ మాటలతో లోబర్చుకుని 3 సంవత్సరాలుగా అనుచిత సంబంధం కొనసాగించిన ఓ ప్రైవేట్ స్కూల్ సోషల్ టీచర్ చెన్నంపల్లి జలపతి రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికను మాయ మాటలతో లోబర్చుకుని 3 సంవత్సరాలుగా అనుచిత సంబంధం కొనసాగించిన ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ చెన్నంపల్లి జలపతి రెడ్డిను పోలీసులు అరెస్టు చేశారు. కూతురు ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లిదండ్రులు నేలతీయగా విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలపై తిరుపతి ఈస్ట్ పోలీసులు ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం పర్యవేక్షణలో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం నిందితుడిని కోర్టుకు తరలించే చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ప్రజలకు సందేశం ఇస్తూ బాలలపై ఏ రకమైన దుర్వినియోగం జరిగినా కఠిన చర్యలు తప్పవన్నారు. తల్లిదండ్రులు, పాఠశాల నిర్వాహకులు పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనించి వెంటనే పోలీసులను సంప్రదించాలన్నారు. బాలల భద్రత అందరి బాధ్యతని తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వైద్య విద్యను ప్రైవేటీకరణం చేసే దిశగా ప్రయత్నిస్తున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆధ్వర్యంలో పుత్తూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. విష్ణుమహల్ థియేటర్ ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ స్థానిక బజారు వీధిలో కొనసాగి అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా పాల్గొన్నారు. విద్య, వైద్యం ప్రజల హక్కు. అలాంటి హక్కుని కాలరాచే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం, ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏవైతే పూర్తి చేయాల్సిన 10 కాలేజీలని ప్రైవేటీకరించడానికి జీవో 590 ఇవ్వడం మనం అందరం కూడా గమనించాం. దీనివల్ల పేద విద్యార్థులు మరి మెడికల్ సీట్స్ పొందడం కష్టమవుతుంది. పేద ప్రజలు మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో నాణ్యమైన వైద్యాన్ని పొందడానికి అనర్హులవుతారు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి గడప గడపకు వెళ్లి ఈ జీవో 590 వల్ల పేద విద్యార్థులు భవిష్యత్తులో కోట్లాది రూపాయలు పెట్టి మెడికల్ సీట్లు కొనలేని పరిస్థితి వస్తుంది. పేద ప్రజలు నాణ్యమైన వైద్యాన్ని అందుకోలేకపోతారు. కాబట్టి ఏం చేద్దామని అడిగితే ఈ ప్రభుత్వ దోపిడీని వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం చేయాలని ఈరోజు ప్రజలు కోరటం, ఆ ప్రజల మద్దతుతో వాళ్ళ సంఘీభావంతో ఈరోజు మేమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేయడం కల్లారా చూస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో
మరి 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. కానీ ఎవరూ చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తాను మొదటిసారి ముఖ్యమంత్రి అయినా కూడా పెద్ద ఆలోచనతో పేద ప్రజల కోసం, పేద విద్యార్థుల కోసం 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే 5 మెడికల్ కాలేజీలని పూర్తి చేసి ప్రారంభించడం కూడా జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికలు ఓడిపోయే సమయానికి మరో 2 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేస్తే ఒకటిని మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం ప్రారంభించి పులివెందుల్లో ఉన్న మెడికల్ కాలేజీని కక్ష సాధింపు చర్యగా మరి ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సీట్లను కూడా క్యాన్సిల్ చేసి దాన్ని ప్రారంభించకపోవడం అనేది దురదృష్టకరం. ఈరోజు నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది, ఢిల్లీలో చక్రం నేనే తిప్పాను, హైదరాబాద్ ని నేనే కట్టాను, సెల్ ఫోన్ ని నేనే కనిపెట్టానని చెప్పే కట్టుకథలు చంద్రబాబు నాయుడు గారికి తెలిసినవే. కానీ ఈ రోజు అన్ని చెప్పిన వాడికి ఎందుకు 10 మెడికల్ కాలేజీలు కట్టలేకపోతున్నావా అంటే అది మాత్రం చెప్పడు. డబ్బులు లేవంట, కట్టలేనని చెప్పి కుంటి సాకులు చెప్తాడు. మరి నీ పబ్లిసిటీ కోసం 100 కోట్లు ఏ విధంగా సెల్ఫ్ డబ్బా కోసం నువ్వు ఖర్చు పెడుతున్నావే, మరి మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి డబ్బు లేదని చెప్పడానికి సిగ్గు లేదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు స్పెషల్ ఫ్లైట్ల కోసం నువ్వు, పవన్ కళ్యాణ్, లోకేష్ విచ్చలవిడిగా ప్రజల డబ్బుని కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నావే, మరి ప్రజా వైద్యం కోసం, ప్రజలకి, పేదవాడికి మరి మెడికల్ సీట్స్ కోసం ఉపయోగపడే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరిస్తున్నావే కట్టకుండా. దీనికి సిగ్గు లేదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మీ ఇళ్ల కోసం, మీరుండే గెస్ట్ హౌస్ల కోసం, మీ షోకుల కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారే, మరి పేదవాళ్ళకి వెచ్చించాల్సిన ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి డబ్బు లేదని చెప్పడానికి సిగ్గు లేదా అని అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి అయ్యాడు. దేనికి? ఆయన 4 సార్లలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా శ్రీకారం చుట్టలేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన వాటిని కూడా పూర్తి చేయడానికి మనసు రాలేదు అంటే పేద ప్రజలంటే ఆయనకి ఎంత నిర్లక్ష్యం, ఎంత అసహ్యం, వాళ్ళకేం చేసేది అన్న విధంగా ఆయన వెళ్తున్న అహంకార పూరిత ధోరణి మీరు గమనించాలి. ఎందుకంటే విద్య వైద్యాన్ని ఈరోజు తన బినామీలకి, తన నాయకులకి ఏ విధంగా ప్రైవేటీకరణ పేరుతో కట్టబెట్టి వారిచ్చే డబ్బుల్ని, వారిచ్చే ముడుపుల్ని దోచుకోవడానికే ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్ మొగ్గు చూపడం చూస్తుంటే వీళ్లు ఖచ్చితంగా చరిత్రహీనులుగా మిగిలిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చంద్రగిరి నియోజకవర్గం శ్రీనివాస మంగాపురం నారాయణ విద్యా సంస్థలలో నారాయణ ప్రీమియర్ లీగ్ 2025ను బుధవారం ప్రారంభించారు. క్రీడాకారులతో ర్యాలీ నిర్వహించారు. అతిథులుగా విద్యా సంస్థల ప్రెసిడెంట్ పునీత్, శాప్ చైర్మన్ రవినాయుడు, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు పాల్గొన్నారు. క్రీడాకారులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం క్రీడా వందనం స్వీకరించారు. అతిథులు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల ప్రెసిడెంట్ పునీత్ మాట్లాడుతూ తమ విద్యా సంస్థలు కేవలం పరీక్షలలో అత్యుత్తమ ర్యాంకులు సాధనలోకి కాక విద్యార్థులను అన్ని రంగాల్లో అత్యుత్తమంగా నిలిపేందుకు మరియు మానసిక ఉల్లాసానికి కలిగించేందుకు క్రీడలను విధిగా ఒక పాఠ్యాంశంగా చేర్చినట్లు తెలిపారు. శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ విద్యతో సమానంగా క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఉన్నత విద్యలో ప్రవేశించడానికి అవకాశం కల్పిస్తున్నామన్నారు. క్రీడలలో సాధించిన పథకాలను అనుసరించి డిఎస్సి, అటవీ శాఖ తదితర ప్రభుత్వ ఉద్యోగాలలో పలువురు అవకాశం పొందారని అన్నారు. కూటమి ప్రభుత్వం క్రీడాకారులను ఎంతగానో ప్రోత్సహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ సమాజంలో ఎదురయ్యే సవాళ్లను తట్టుకోవడానికి క్రీడలతో దృఢత్వం వస్తుందని అన్నారు. క్రీడాకారులను ఓటమి గెలుపులను స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడలకు తగిన ప్రాధాన్యత ఇస్తూ నారాయణ కళాశాల యాజమాన్యం అపోహను తొలగిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ హాకీ క్రీడాకారిణి రజని, తిరుపతి డీజీఎం కొండలరావు, నారాయణ విద్యా సంస్థల రాష్ట్ర సమన్వయకర్త బ్రహ్మాజీ, కోర్డీన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. లైఫ్ లో ఏదో ఒకటి సాధించాలి, బాగా రాణించాలి అని ఏ విధంగా కోరుకుంటారో ఒక స్పోర్ట్స్ ని తీసుకొని ఒక్కసారి ఓడిపోతే ఎందుకు ఓడిపోయాను, దాంట్లో ఉన్న నేను ఏం ఫెయిల్యూర్ చేశాను, వాటిని ఏ విధంగా నేను మళ్ళీ గెలవడానికి నన్ను నేనుగా అభివృద్ధి చేసుకోవాలి, మలుచుకోవాలి అని ఆలోచిస్తే అదే మీరు గేమ్లో గెలుస్తారు. అదేవిధంగా జీవితంలో కూడా అంతే. ఒక పరీక్ష రాయడానికి ఏ విధంగా కష్టపడాలి, ఎక్కడ నేను ఫెయిల్ అవుతున్నాను, ఏ పాఠంలో ఫెయిల్ అవుతున్నాను, అంతా కూడా గేమ్, జీవితం, మీ అంతా తర్వాత చదువు అన్నీ కూడా ఒకేలా ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా మానసిక దృఢత్వం కోసం, శారీరక దృఢత్వం కోసం స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మానసికంగా ఎంత స్ట్రాంగ్ ఉంటారో అంత జీవితంలో రాణిస్తారు, అంతే చదువులో కూడా రాణిస్తారు.
కాబట్టి ఈ మంచి మాటలు మీరు దృష్టిలో ఉంచుకొని మీరందరూ స్పోర్ట్స్లో కూడా ముందుండాలని, స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచిన యాజమాన్యానికి మరియు వచ్చిన ప్రముఖులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడే పక్కనే కడప జిల్లాలో పుట్టిన ఆడబిడ్డ బ్రహ్మాండంగా రాణించడంతో పాటు మొన్న ఉమెన్ వరల్డ్ కప్ లో ఇప్పుడే పునీత్ గారు నేను కూడా వరల్డ్ కప్ కి వెళ్ళా, ఎంజాయ్ చేశాను. నేను ఎప్పుడు కూడా ఇంతవరకు చూడలా, ఆడబిడ్డలు ఆడుతుంటే ఇంత ఎంకరేజ్మెంట్ నేను కూడా ఎప్పుడు చూడలేదని పునీత్ గారు చెప్తున్నారు. ఈ రోజు ఆడబిడ్డలు కూడా సచిన్ టెండూల్కర్, కోహ్లీను, అదేవిధంగా రాబిన్ శర్మను ఏ విధంగా ప్రోత్సహించారో ఆ స్థాయిలో ఈ రోజు మన పిల్లలకు ఆడపిల్లలను కూడా ప్రోత్సహించడానికి ఈ దేశం సిద్ధంగా ఉంది. దానిలో భాగంగానే మొన్న శ్రీచరణి ఈ రోజు మన గెలవడంలో కీలక పాత్ర పోషించిన శ్రీచరణ్కి మొన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2,50,00,000 రూపాయలు ఇన్సెంటివ్ కూడా ప్రకటించడం జరిగింది. దాంతో పాటు గ్రూప్ 1 పోస్ట్ కూడా ప్రకటించడంతో పాటు 1000 గజాలు కడపలో నివాసానికి 1000 గజాల భూమిని కూడా కేటాయించడం జరిగింది. ఈ రోజు ఒక పక్క ఆడబిడ్డలు కోనేరు హంపి గారు కావచ్చు, ఈ రోజు రజనీ గారు కూడా మనకు ఆదర్శం. ఇదే ఎర్రవారిపాలెం, వాళ్ళ ఊరుకు రోడ్డు కూడా లేదు, చదువుకోవడానికి ఇబ్బంది. ఒక బీసీ బిడ్డ బ్రహ్మాండంగా రాణించాలనుకునేది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రజనీ గారిని గుర్తించి హాకీలో ప్రోత్సహించడంతో, అకాడమీ డెవలప్ చేయడంతో 2 సార్లు ఒలింపిక్స్ లో పార్టిసిపేషన్ చేసి ఈ జిల్లాకి గర్వకారణంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు పలునేరు పురపాలక సంఘం పరిధిలో గల నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు చేపట్టినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు నిర్మాణాలను కూల్చివేయడం జరుగుతుందని పలునేరు మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి పేర్కొన్నారు. పలమనేరు మున్సిపల్ కార్యాలయం నందు కమిషనర్ రమణారెడ్డి మీడియాకు తెలిపిన సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు పలమనేరు పురపాలక సంఘ పరిధిలో గల నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు చేపట్టినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని, దాంతోపాటు నిర్మాణాలను కూల్చివేయడం జరుగుతుందన్నారు. పలమనేరు పట్టణ పరిధిలో గడ్డూరు రోడ్డు, బొమ్మిదొడ్డి తదితర ప్రాంతాలలో జరుగుతున్న అనధికార కట్టడాలు మరియు లేఅవుట్ టౌన్ ప్లానింగ్ సిబ్బందితో గుర్తించి వాటిని తొలగింపు చర్యలు నేడు చేపట్టడం జరిగిందన్నారు. ఇటీవల కాలంలో జరుగుతున్న అనధికార కట్టడాలపై దృష్టి సారించామని మరియు చట్టవిరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినట్లయితే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం ద్వారా కట్ ఆఫ్ డేట్ 30/6/2025 నాటికి రిజిస్టర్ అయిన అనధికార లేఅవుట్లు మరియు ప్లాట్లను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని మరియు గడువు తేదీ 23/1/2026 వరకు ఉందని, దీనిని అందరూ సద్వినియోగపరుచుకోవాలని తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రోత్సాహకాలు అయినటువంటి 7% ఓపీస్ స్పేస్ ఛార్జీలు, 10% 45 రోజులలోపు రుజువు చెల్లించని ఎడల రాయితీ మరియు 5% 46 రోజుల నుంచి 90 రోజులలోపు పూర్తి రుజువు చెల్లించిన ఎడల రాయితీ లభించును. మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీపీఎస్ స్కీమ్ జీవో నంబర్ 225 12/11/2025లో భాగంగా 31/8/2025కు ముందు నిర్మించిన భవనాలను రెగ్యులైజ్ చేయడానికి అవకాశం కల్పించిందని తెలిపారు. అవకాశాన్ని పురపాలక సంఘ ప్రజలు అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరారు. 31/8/2025 తర్వాత చేపట్టినటువంటి అనుమతులు లేని భవన నిర్మాణాలను తొలగించబడుతుందని తెలియజేశారు. పురపాలక సంఘ పరిధిలో గల అనధికార లేఅవుట్లు యాజమానులు మరియు ప్లాట్ లబ్ధిదారులు అందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా మనకు ఎవరైతే భవన నిర్మాణాలు కానీ లేఅవుట్లో ప్లాట్లు కొనే వాళ్ళు కానీ మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మన మంత్రివర్యులు నారాయణ గారు మనకు ఏదైతే అవకాశం కల్పించినారో, మనకు వచ్చేసి అనాథరైజ్డ్ లేఅవుట్లో ఎక్కడైనా కన్స్ట్రక్షన్ ఇంతకుముందు లేఅవుట్లు వేసి ఉంటే వాళ్ళకు వచ్చేసి మనకు 30/6/2025 నాటికి ముందు రిజిస్టర్ అయినటువంటి ఇండివిజువల్ ప్లాట్లైనా లేఅవుట్లైనా వాటన్నిటికి కూడా మనకు రెగ్యులైజ్ చేసుకునేదానికి అవకాశం కల్పించినారు. కాబట్టి గతంలో ఎవరైనా కానీ అనాథరైజ్డ్ లేఅవుట్ వేసి జూన్ 30 నాటికి ముందుకు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా జనవరి 23వ తేదీ వరకు మళ్ళా పొడిగించి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అటువంటి వ్యక్తిగతంగా ఎవరైనా కానీ ప్లాట్లు కొన్నా కానీ నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం రెగ్యులేట్ చేసుకునేదానికి అవకాశం కల్పించినారు. వాళ్ళకు సంబంధించినటువంటి 20 అడుగుల రోడ్లు ఉంటే వాళ్ళ వ్యక్తిగతంగా కూడా అప్లై చేసుకొని 30 అడుగులు దాన్ని చూపిస్తూ, అంటే ఒక 20 అడుగులు ఉంటే ఒకవైపు 5 అడుగులు ఒకవైపు 5 అడుగులు దాన్ని ఆ రోడ్ను వైడింగ్ చేసుకొని చూపిస్తూ వాటికి రెగ్యులర్ చేసుకొని సెట్ బ్యాక్స్ వదిలి ప్లాన్ అప్రూవల్కి పెట్టుకుంటే
ఖచ్చితంగా రెగ్యులేట్ చేసేదానికి అవకాశం కల్పించినారు. ఎక్కువ మనకు దాంట్లో పెనాల్టీలు కూడా లేకుండా. అలాగే మనకు ఈరోజే ఒక బీపీఎస్ స్కీమ్ కింద జీవో రావడం జరిగింది. జీవో ఎంఎస్ నెంబర్ 2025 ఈ 12/11/2025 ఈరోజే జీవో కూడా రిలీజ్ చేసినారు. ఈ జీవో ప్రకారం 31/8/2025 నాటికి ముందు ఎవరైతే బిల్డింగ్లు కట్టుకుంటారో అది ఎవరికైనా అటువంటి వాళ్ళందరికీ కూడా రెగ్యులేట్ చేసుకునే అవకాశం కల్పించినారు. కాబట్టి ఈ ప్రభుత్వం కల్పించినటువంటి చాలామంది అనాథాలు కట్టి 100% పన్ను కడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకు ఇది మంచి అవకాశం. అప్పుడు పన్ను ఆటోమేటిక్ కూడా ఈ రెగ్యులేట్ చేసుకోవడం వల్ల ఇంటి పన్ను కూడా తగ్గిపోతుంది. లేదంటే వాళ్ళ జీవితాంతం 100% పెనాల్టీ కట్టుకునే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వాతంత్ర అనంతరం రాజకీయ నవాబ్ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ కు దక్కుతుంది. ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి జిల్లా స్థాయి కార్యక్రమం పేర్కొన్న చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. పోక్సో కేసులో టీచర్ అరెస్ట్. బాలలపై ఏ రకమైన దుర్వినియోగం జరిగినా కఠిన చర్యలు తప్పవు. తల్లిదండ్రులు, పాఠశాల నిర్వాహకులు పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనించి వెంటనే పోలీసులను సంప్రదించాలి. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.